మున్ముందు మీరు చేయబోయే కృషికి మా సహకారం ఉంటుందని హామీ ఇస్తూ ఇది మీకు సమర్పిస్తున్నాను. ఏమండి, 800 రూపాయల బిల్లు నగల షాప్ లో ఏం కొన్నారేమిటి? అది కూడా అందులోనే రాసి ఉంటుంది, చదువుకు. ఆ తగలబడ్డ ఇంగ్లీష్ నాకు రాదనేగా. ఏమైతే నాకేం గాని, ఎందుకు కొన్నారో ఎవరికి కొన్నారో చెప్పండి. పట్టాభి గారి పెద్దమ్మాయికి ప్రజెంట్ ఇచ్చాను. ఆ తగాదాల మార్గానికి ఇంత ఖరీదు చేసేలాగా ఇచ్చారా? ఇంత వయసు వచ్చి మీకు ఇలాంటి దుర్పతి పుట్టిందే అండి. మోహిని, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో, ఏం మాట్లాడుతున్నావో కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. దాంతో మీకేం సంబంధం, ముందు మీరు మాట్లాడండి. పార్వతి నా పెద్ద కోడలు. ఓహో, ఏం పూత పూసారండి. చదువుకోవడానికి వచ్చిన కురాడితో లేచిపోయింది కదూ. ఆ మాయలాడి మిమ్మల్ని పుట్టలా వేసింది. ఆ శంకరం ఎవరో కాదు. చచ్చి ఏ లోకానుందు నీ అమ్మ నా బ్రతుక్కంతా ఏడుతుంది. నువ్వు కూడా ఎందుకు క్షమించండి. మీ కంటి తడి ఇంకా ఆరనే లేదు. మళ్ళీ పెళ్లి ప్రస్తావన తెచ్చి మిమ్మల్ని బాధ పెట్టాను. అయ్యో, ఇందులో బాధే ఉందండి. నాకే గనక మరో కూతురు ఉన్నట్టయితే విశ్వానికి ఇచ్చి పెళ్లి చేయినా చెప్పండి. ఇప్పుడు నా కూతురు బదులు మీ కూతురు అవుతుంది. ఉండండి, వెళ్ళి మాట్లాడేస్తా. చూడండి, నాగా ఒక్కగానొక్క పిల్ల. దానికి తను రెండో పెళ్లివాడిని తెలుసుకుంటున్నట్టే తెలియకూడదు. ఈ పిల్లవాడు ఉన్నట్టే ఎవరికి ఎప్పటికీ బయటికి పొక్కకూడదు. అదే నిజమే. అంటే విశ్వనాథం తన పిల్లవాడితో ఎలాంటి సంబంధం ఉంచుకోకూడదు. అయ్యో, అదేమిటండి? అసలే తల్లి లేని వాడిని తండ్రి కూడా వదిలేస్తే ఆ బిడ్డ గతి ఏం కావాలి చెప్పండి. వాడికేమండి, అటు మీరున్నారు, ఇటు నేనున్నాను. అమ్మాయి సుఖం కోసం అలా చేస్తున్నానే గాని వాడి విశ్వనాథం కొడుకు కాడా, నాకు మనవడు కాడా? వాడి భవిష్యత్తు నేను చూస్తాను. వాడికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఘనంగా నేను చేస్తాను. మీరు ఆ చింత వదలండి. ముందు విశ్వనాథం సంగతి చూడండి. కానివ్వండి, అన్నిటికీ ఈశ్వరుడే ఉంటున్నాడు. ఏది ఏమైనా ముందు విశ్వం పాడు కాకుండా మనం చూసుకోవాలి. వాడిని ఇప్పుడు వెంట పంపిస్తాం. అలాగే. విశ్వం, లక్ష్మణపతి గారు ఏమంటున్నారో విన్నావా? విన్నాను మామయ్య, అంతా విన్నాను. ఆయనకు మన కష్టం కానీ తన కన్న కూతురు ఇష్టం కానీ ఏమీ అక్కర్లేదు. డబ్బు కావాలి. ఎన్ని పాపాలైనా చేసి అది సంపాదించి పెట్టడానికి ఒక తెలివైన గుమస్తా కావాలి, అంతే. ఒరే ఒరే, నువ్వెంత దుఃఖంలో ఉన్నా ఎదుటి వాళ్ళకి దుఃఖం కలిగించకూడదురా. కాదులే మామయ్య. అవునరా, ఆయనకి ఇప్పటికే కావలసినంత డబ్బు ఉంది. డబ్బు పారేస్తే నీకన్నా తెలివైన గుమాస్తాలు ఎందరో దొరుకుతారు. కానీ ఏమీ లేని నీకు ఉన్న ఆస్తిని కన్న కూతుర్ని ఇస్తానంటున్న ఆయన గొప్పతనాన్ని చూడరా. తెల్లనివన్నీ పాలనుకునే నీకు ఇలాంటివన్నీ అర్థం కావలే మామయ్య. అర్థమై నువ్వు చేసేదేమిటయ్యా? సన్యాసం పుచ్చుకోవటమేనా? పిచ్చివాడు. చూడు, సుశీల కూడా నిన్నెంతగానో ప్రేమించింది. కానీ నీకోసం బతకరిగిందా నాయన? లేదు. ఆమె పని ముగిసింది, ఆమె వెళ్ళిపోయింది. కానీ నీ కర్తవ్యం ఇంకా మిగిలిందిరా నాయన. అందుకోసం నువ్వు బతికున్నావు. అందుకు ఫలితంగా బ్రతుకు దూరంగా పారిపోవటమేనా చెప్పు? కాదులే మామయ్య, ఇందులో చాలా సాధక బతకాలి. నా మాట లేదు, మంతి లేదు. నేను చెప్పినట్టు చెయ్యి. మామయ్య, ఇలా చేస్తే నేను సుశీలకు ద్రోహం చేసిన వాడిని అవుతాను. ద్రోహం? భర్త దేశదిమ్మరై తిరుగుతూ ఉంటే తన బిడ్డకు తల్లితో పాటు తండ్రి కూడా లేకుండా పోతే సుశీల ఆత్మకు శాంతి కలుగుతుందా? మామయ్య, నా బిడ్డ ఆత్మశాంతి కోసమైనా నిన్ను పాడు కానివ్వనరా. పెద్దవాడిని ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. ఇంటి ముందు వచ్చిన లక్ష్మిని వెంటబడి తరిమే ఇక్కడ. ఇదిగో ఉత్తరం వేసుకో. మామయ్య, పద బాబు. బాబాయ్, కాదన్నావు, నన్ను చంపుకుతున్నంత ఒట్టు మళ్ళీ నీ మొహం నాకు చూపించు. మా నాన్నను మోసగించిన రెండో పెళ్లి చేసుకున్నారా? కాదు, మీ నాన్నే చేశారు. అబద్ధం. సత్య స్వర్గాన ఉన్న మా నాన్న మీద ఎందుకు నిందలు వేస్తారు? ఇప్పుడు మా నాన్నే కనుక బ్రతికి ఉంటే ఇలా చేసినందుకు మిమ్మల్ని మెడబెట్టి గించేవాడు. దానికోసం అయితే ఆయన బ్రతికిరానక్కర్లేదు. నేనే వెళ్తున్నాను. ఆయన ఆస్తిని కీర్తిని అన్నిటినీ నువ్వే నెత్తిన కట్టుకుని ఊరేవు.
అవును బాబు, నువ్వు రమ్మన్నావుగా, అందుకని వచ్చేసాను. మళ్ళీ వెళ్ళిపోతావు? వెళ్ళను. మొన్న వెళ్ళిపోయావుగా. లేదు బాబు, ఇక వెళ్ళను. ఎప్పుడూ ఇక ఈ మనవడితోనే ఉండిపోదామని వచ్చాను. అమ్మా అమ్మా, తాతయ్య వచ్చారు. నమస్కారం. ఏమ్మా కులాసాగా ఉన్నావా? అమ్మా, తాతయ్య మన ఇంట్లోనే నాతోనే ఉంటారంటమ్మా. అంతటి అదృష్టమా బాబు? శ్రీమంతులు ఈ పేద కొంపల్లో ఉంటారా? తాతయ్య నీతో పరిహాసాలు ఆడుతున్నారు. నేను కాదమ్మా, మొదటి నుంచి భగవంతుడే నాతో పరిహాసం ఆడుతున్నాడు. నా జీవితంతో దాగుడు మూతలాడుతున్నాడు. పొల్యం, అది అందరికీ అర్థమయ్యే విషయం కాదు. శంకరం బాబు ఎక్కడమ్మా? నాన్న వెళ్ళిపోయారు. పొట్టిదేనండి, ఏదో పని మీద వెళ్ళారు, వస్తారు. అలాగా, సరేనమ్మా, అయితే మళ్ళీ వస్తాను. బాబు వస్తాను. తాతయ్య, అమ్మా తాతయ్య వెళ్ళిపోతున్నారు. వెళ్ళని బాబు. తాతయ్య నాతోనే ఉండాలి. మళ్ళీ వస్తాగా బాబు. అమ్మా, వారు తండ్రి కోసం, వీడు తాత కోసం ఎప్పుడో రాకపోరని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. వీడు మీరే తాతయ్య అనుకుంటున్నాడు. మీరు అలా ఆశ పెట్టవలసింది కాదు. లేదమ్మా, నిజంగానే వచ్చేసాను. ఇంకే, వారి తాతగారే మీకు ఆహ్వానం, అధికారం ఇచ్చారు. వారు మీకు ఇంటి తలుపులు తెరిచే ఉంచారు. నేను ఆ తలుపులు మూయను లేదు. పార్వతి, రండి. తాతయ్య వెళ్దాం. ఇది వారి తాతగారు ఉండే గది. వారి నాన్నగారు వస్తారని ఈ గదిని అలాగే ఉంచాం. మీరు ఇక్కడే ఉండొచ్చు. నేనా? అవును, మీరు మా తండ్రి వంటి వారు. తాత మనవాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉండండి. నేను స్నానానికి ఏర్పాట్లు అవి చేస్తాను. చూశారు, మీరు వెళ్ళిపోయాక వీడు మరీ మితిమీరిపోయాడు. ఊరి నిండా అప్పులు చేస్తున్నాడు. డబ్బు అని మాటి మాటికి నా ప్రాణం తీస్తున్నాడు. డబ్బు ఒరే, నువ్వు చచ్చి గీపెట్టినా సరే మీద చిల్లి గవ్వ కూడా నీకు ఇవ్వనరా. చిల్లిగా ఎందుకు మమ్మీ? అసలు డబ్బు మనుషులను పాడు చేస్తుంది. ఆ డబ్బేగా మీ నాన్న పరలోకం పట్టుకుపోయింది. వేదవతి, డబ్బు ఎందుకు మమ్మీ అసలు? నా బాబే, నా నాయనే. డబ్బు ఎవరు కావాలి మమ్మీ? వేదవ డబ్బు. ఆ తాళం చేతులు ఎలా పడే? తాళం చేతులే? ఒరే మనోహరం, నా ప్రాణ హరిమన్నా సరే తాళం చేతులు మాత్రం ఇవ్వనరా. మమ్మీ ఇవ్వవా? ఇవ్వను. ఏం చేస్తావురా? ఏం చేస్తాను? ఏం చేస్తావు? కష్టపడి సంపాదించుకుంటాను. పోయి సంపాదించుకో. సంపాదించుకోనా? సంపాదించుకో. సరే. మనోహరం, మనోహరం, నాయన మనోహరం. మమ్మీ, మమ్మీ, నేను చంపేస్తాను మమ్మీ. అయితే మళ్ళీ ఈ ఊరు నుంచి మకాం ఎత్తేసి అడవిలో కాపురం పెట్టి అక్కడ ఒక ఊరు కట్టాలంటావు? రే, నన్ను ముప్పు తిప్పలో పెట్టి 3 చెరువుల నీళ్లు తగ్గించేస్తున్నావు. అదే రా, నిర్మషి తగినంత శ్రమ చేయాలి. ఆ శ్రమ 10ంతలుగా ఫలించాలి. అయితే నువ్వు ఎక్కిన ఊరు దిగనంటావు? ఇప్పుడు ఎలా దిగేది? ప్రభుత్వం వారి దగ్గర నుంచి బంజర్లు కబురుకు తీసుకున్నాం. అవును. అప్పు కూడా పుచ్చుకున్నాం. అవును. కావలసిన పరికరాలేవో ఆర్డర్లు ఇచ్చాం. సత్యం రా దేవుడా, కొండనాలకి పెడితే ఉన్ననాలకి ఊడింది అన్నట్టు ఓటానికి మన దగ్గరే ఉందిరా, దరిద్రమేగా. అది కూడా పోతుందని భయమా? చేసిన చాకరీ పోతే చాలరా. తప్పు రాసుగా. దండంతో సరే చెప్పండి. తల్లిని నమ్మినవాడు, ధరణిని నమ్మినవాడు ఎప్పుడూ చెడిపోడు. తల్లి చచ్చే కష్టాలు పడి మనకు జన్మనిస్తుంది, ఈ భూమి మీద పడేస్తుంది. ఆ తరువాత ఈ భూమాతే సర్వ బాధలకు వచ్చి మన బ్రతికిస్తుంది.